గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ప్రత్యూష కేసులో ఫైనల్గా సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. 2 సంవత్సరాల జైలు శిక్షకి సిద్ధార్థ్ రెడ్డి అనే వ్యక్తి వెళ్లాల్సిందే, 4 వారాల్లో లొంగిపోవాల్సిందిగా అని చెప్పేసి 2002 నుంచి ఇప్పటి వరకు పోరాడాను. ఈ సుప్రీంకోర్టు తీర్పుతో నేను ఇంకా హ్యాపీగా లేను అని చెప్పేసి ప్రత్యూష తల్లి మాట్లాడుతున్నారు. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సో 2002లో వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం, ఆవిడకి అప్పుడే పీక్ కెరీర్లో అలా సాగుతూ ఉంది. సినిమాకి ఏదో వెళ్ళాలని చెప్పేసి ఫేషియల్కి వెళ్తా అని చెప్పి ఆవిడ పార్లర్కి వెళ్ళడం, అక్కడి నుంచి సిద్ధార్థ్ రెడ్డి వచ్చి తీసుకెళ్ళడం. అసలు ఆ రోజు లాస్ట్ కాల్ నాకు అదేం సినిమా, తేజ గారి సినిమా జయం సినిమాలో ఛాన్స్ వచ్చిందమ్మా అని చెప్పేసి ఆవిడ లాస్ట్ కాల్ ఆవిడకి చేసిందంట. అదే లాస్ట్, ఇంకా ఇంటికి రాలేదు. వాళ్ళిద్దరూ విషయం తీసుకున్నారు. సిద్ధార్థ్ రెడ్డి బతికిపోయాడు, నాకు కూతురు చచ్చిపోయింది అని చెప్పేసి అప్పుడు కేసు ఇది. అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు 2 సంవత్సరాలకి లొంగిపోండి, ముందు 5 సంవత్సరాలని ఇచ్చారు. అప్పుడు 5 సంవత్సరాలు కాదని మళ్ళీ ఆయన హైకోర్టుకి వెళ్తే హైకోర్టు 2 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ 2 సంవత్సరాలకే ఓకే అనింది. ఈ కేసు ఇప్పుడు ఆవిడ మాట్లాడుతూ నేను ఇప్పటికీ హ్యాపీగా లేను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అని అంటుంది. దీంట్లో ఎవరిది తప్పుగా చూస్తాము? ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత కూడా ప్రత్యూషకు న్యాయం జరిగిందంటారా లేదంటారా? ఇప్పుడు మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది, ఆ తల్లి ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడింది, ఏ ప్రలోభాలకి లొంగకుండా. ఆ అమ్మాయి ఎంతమంది ఇబ్బంది పెట్టినా ఆగకుండా ఆ అమ్మాయి, ఆమె సరోజినీదేవి పోరాటం చేసింది. దానికి మనం ఖచ్చితంగా ఆవిడకి అభినందనలు తెలియజేయాల్సిందే. ఇకపోతే ఈ తీర్పు పట్ల ఆవిడే కాదండి, ఎవ్వరూ సంతోషంగా లేరు. ఓకే, ఇది తీర్పు కాదు నా దృష్టిలో. ఎందుకనంటే 24 సంవత్సరాల ఒక కేసు శిక్ష పడటానికి, నేరం జరిగిందని ఒప్పించడానికి 24 సంవత్సరాలు కావాలా? అంటే నేరం జరగలేదనా, లేకపోతే దానికి తగ్గ సాక్ష్యాధారాలు లేవనా? ఏం లేవని 24 ఏళ్ళు పట్టింది. 24 ఏళ్లలో నిజంగా నేరం జరగకపోతే ఇప్పుడు మాత్రం ఎట్లా న్యాయం జరుగుతుంది? ఈ జరిగే న్యాయం ఏదో ఆ రోజే జరిగి ఉంటే గనక సమాజంలో ఒక నమ్మకం ఉండేది కదా. ఏది తప్పుకి శిక్ష పడుతుంది అనే ఇది ఉండేది కదా. ఎవరన్నా అలా తప్పు చెయ్యాలి అనుకుంటే వాళ్ళకు ఒక భయం అనేది ఉండేది కదా. భయమో భక్తో ఏదో ఒకటి ఉండేది కదా. మరి అలాంటి దానికి ఆస్కారం ఇవ్వకోకుండా మీరు ఇన్ని సంవత్సరాల పాటు, మీరు 24 సంవత్సరాల పాటు న్యాయాన్ని వాయిదా వేస్తూ 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 ఇప్పటికి తీసుకొచ్చారు అంటే, ఇలా జరగడం వెనకమాల ఇలా జరిగితే దీన్ని తీర్పు అంటారా? ఈ తీర్పు నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది ఒకటి ఉంటుంది కదా. అవును, కరెక్టే, నిర్దోషికి శిక్ష పడకూడదు. అలాగే దోషికి శిక్ష పడకుండా ఎందుకుంది? దోషిని ప్రూవ్ చేయలేకపోయారు. అది ఎందుకు చేయలేకపోయారు నేను అడిగేది అది. జస్టిస్ డిలేడ్ అంటే న్యాయం ఆలస్యం అయితే అది న్యాయం జరిగినట్టు కాదు అని చట్టమే చెప్తుంది. ఓకే, అంటే సిద్ధార్థ్ రెడ్డి చంపేయలేదు, గొంతు పట్టుకొని నులిమేయలేదు, ఆయనే విషం ఇవ్వలేదు, ఈయన కూడా కలిపి విషం తీసుకున్నాడు. మరి సిద్ధార్థ్ రెడ్డి తప్పు మాత్రం ఎలా అవుతుంది అది అనేది ప్రశ్న. ఇప్పుడు అక్కడ మనం కలిసి బతకలేం కాబట్టి కలిసి చచ్చిపోదాము అని చెప్పి ఈ అమ్మాయిని చనిపోవటానికి ప్రేరేపించాడు అతను. చనిపోవటానికి ప్రేరేపించితే కూడా నేరమే. ఆ నేరం ప్రకారమే ఇతను ఇప్పుడు శిక్ష పడింది ఇతనికి. దానికి 24 సంవత్సరాలు పట్టింది. అదే కదా నేను అడిగేది. 24 సంవత్సరాలు. ఈ లోపు బోలెడు మంది లాయర్లు, ఆ లాయర్లకి డబ్బులు ఖర్చు పెట్టటాలు, 24 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగటాలు, ఇవన్నీ చేసే బదులు ఆ రోజే గనక మా అమ్మ నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఈ అమ్మాయిని ప్రేమించాను కాబట్టి ఈ అమ్మాయితోనే నేను నా జీవితాన్ని కొనసాగిస్తాను అనే ఒక మనస్తత్వం గనక సిద్ధార్థ రెడ్డికి ఉండి ఉన్నట్లయితే గనక అసలు ప్రత్యూష చనిపోయేది కాదు కదా. ఆ కోణంలో ఎందుకు ఆలోచించం మనం? ఎందుకు ప్రేమించడానికి నీకు అమ్మాయి కావాలి కానీ పెళ్లి చేసుకోవడానికి నీ తల్లిదండ్రులు చూసిన అమ్మాయే కావాలా? ఒక అమ్మాయి లవర్గా నీకు నీ తల్లిదండ్రులు చూసిన అమ్మాయి కావాలంటే అమ్మాయిని వదిలేయచ్చు కదా. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మాయిని ఎందుకు చంపే, ఇద్దరం కలిసి చచ్చిపోదాం అనుకోవడం? అదే కదా మరి, అదే కదా. అసలు నీకు ఆ అమ్మాయిని పోని నేను నిన్ను పెళ్లి చేసుకోలేకపోతున్నాను, మన ఇద్దరం కలిసి బతకలేము, నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతాను అనొచ్చు కదా. ఎందుకు నీకు ప్రేమించేటప్పుడు
ఆ అమ్మాయి సినిమా యాక్టర్ కాకపోవచ్చు పరిచయం ఉన్నప్పుడు, తర్వాత సినిమా యాక్టర్ అయిన తర్వాతే నువ్వు ప్రేమించావు కదా. నీ తల్లిదండ్రులు నీ కారు ఇవ్వనన్నానో, నీకు ఫోన్ లాగేసుకున్నారనో, లేకపోతే నీకు మన ఇంట్లో చోటు లేదన్నారనో, నీకు ఇంట్లో చోటు లేదు, నీకు ఆస్తి ఇవ్వం అనేసరికి నువ్వు బెంబేలు ఎత్తిపోయి నువ్వు ఆ అమ్మాయిని వదులుకుంటానికి సిద్ధపడ్డావా? ఈ మాత్రానికి ప్రేమించడం దేనికి? ఆ అమ్మాయిని వదులుకోవడం ఏంటి, ఇద్దరు కలిసి చచ్చిపోదాం అనుకున్నారు కదా. అసలు ఫస్ట్ అయితే వదులుకుందాం అనుకున్నావు కదా నువ్వు. వదులుకుందాం అనుకోబట్టే కదా చావటానికి సిద్ధపడ్డారు. అసలు అలా ఎందుకు? ఆ ఇంజనీరింగ్ ఏదో కంప్లీట్ చేసి నీకు నచ్చిన ఉద్యోగం ఏదో నువ్వు చేసుకుంటే, ఆమెకు నచ్చిన ఏదో ఆమె చేసుకుంటా ఉంటే ఏమి ఇద్దరు కలిసి ఉండటానికి జూబ్లీ హిల్స్లో బంగ్లానే కావాలా, లేకపోతే పెద్ద పెద్ద కార్లే కావాలా, బ్యాంక్ బ్యాలెన్స్లు కావాలా, ఆస్తులు కావాలా ఇద్దరు మనుషులు కలిసి బతుకుంటానికి? ఇవన్నీ ఒక చర్చకి రావాలి అంటే ఇప్పుడు ఇచ్చిన తీర్పు ఏదో ఒక 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో ఇచ్చున్నట్లయితే గనక ఇది సమాజంలో ఒక చర్చ జరిగి ఉండేది. నేర్చుకోవాల్సిన వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. అంటే వయసు వరుస ఆ అబ్బాయి జీవితం కూడా నాశనం అయింది కదా ఇన్ని సంవత్సరాలు. ఏమి నాశనం అయింది? శుభ్రంగా పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు అన్నాడు. అతని ఆస్తులు అతనికే ఉన్నాయి, అతని అమ్మా నాన్న అతనికే ఉన్నారు, అతని అంతస్తు అతనికే ఉంది, అతని వ్యాపారాలు అతనికే ఉన్నాయి. అతనికి ఏమైందండి? పేర్లు సరోజినీ దేవికి ఏం పేరండి? అంత పేరు పోయే కాడికి పేరు పోయే పని మీరేగా చేసుకున్నారు, ఆ తల్లిదండ్రేగా చేశారు. అంటే అటు సైడ్ వాళ్ళకి ఏం లాస్ రాలేదు, ఏం లాస్ అయిందంతా సరోజినీ దేవికే. మరి ఆమెకు కూతురు లేకుండా పోయింది కదా. ఇప్పుడు మొన్న అమెరికాలో ఒక రోడ్డు యాక్సిడెంట్లో ఒక అమ్మాయి చనిపోతే 262 కోట్లు పరిహారం ఇచ్చారు. 262 కోట్లు ఇచ్చినంత మాత్రం వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేసిందా? రాలేదు కదా. ఒక అమ్మాయి ప్రాణానికి అక్కడ విలువ కట్టారు కదా. ఏది మన దేశంలో ఆ విలువ ఏది? అసలు ఒక మనిషి ప్రాణానికి విలువేది? అంటే ఇప్పుడు ఏం ప్రత్యూష ప్రాణానికి విలువ లేదా? 200 కోట్లు ఇస్తే సరిపోతుందంట అనట్లేదు నేను. ఏం చేశారు మీరు? సరోజినీ దేవికి ఏం న్యాయం జరిగింది చెప్పండి. సరోజినీ దేవికే కాదు, ఇలా అన్యాయం అయిపోయిన ప్రేమ పేరుతో వంచబడిన ఆడపిల్లలకి ఏం న్యాయం జరుగుతుందో చెప్పండి. జరగలేదు కదా న్యాయం. ఇది న్యాయం అంటారా ఇన్ని సంవత్సరాల తర్వాత జరిగితే? అంటే ఇప్పుడు అతనికి డబ్బు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలిగాడు, సుప్రీంకోర్టు దాకా లాయర్లను పెట్టుకోగలిగాడు. సుప్రీంకోర్టులో లాయర్లను పెట్టుకోవటము, బెంచ్ మీద కేసులు తెచ్చుకోగలగడం అంత ఈజీ పనే? అవన్నీ ఎలా చేసుకోగలిగాడు? డబ్బు ఉండబట్టే కదా, పలుకుబడి ఉండబట్టే కదా. మీరు 2 ఏళ్ళు అంటున్నారు కానీ నా ఉద్దేశంలో అది 5 ఏళ్ళు అని అనుకుంటున్నా నేనైతే. 5 ఏళ్ల నుంచి 2 ఏళ్ళకు కుదించారు. 2 ఏళ్ళకు కుదించారు. ఎందుకు 2 రోజులు కుదిస్తే అయిపోయేదిగా, 2 ఏళ్ళు మాత్రం ఎందుకు? అంటే నిజంగానే చాలా మంది అబ్బాయిలు ఇలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద రేప్ అటెంప్ట్ కేసులు వచ్చి 20-30 సంవత్సరాలు ఉండి లేదు తను నిర్దోషి అని చెప్పి బయటకు వదిలేసిన. నేను అదే చెప్తున్నా, 20-30 సంవత్సరాలు దోషైనా నిర్దోషైనా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎందుకు పట్టాలి అని అడుగుతున్నా. ఒకవేళ పోని అనుకుందాం, తప్పంతా ప్రత్యూషదే అనుకుందాం, సిద్ధార్థ రెడ్డి నిర్దోషి అనుకుందాం, ఇన్ని సంవత్సరాలు ఆ పేరు అతనైనా ఎందుకు మొయ్యాలి చెప్పండి? కరెక్ట్. ఒకవేళ తప్పు ఎవరిదైనా సరే డిలేట్ లేకుండా వెంటనే చేయొచ్చు కదా. అందుకోసం ఏంటి అంటే మన దేశంలో న్యాయము అందని ద్రాక్ష అయిపోయింది. సత్వర న్యాయం కావాలి అనేది అందుకే. అంటే ఆవిడ ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసినా వేస్ట్ అయినట్టేనా? ఇప్పుడు ఈ శిక్ష సరిపోదని నా ఉద్దేశం. అంటే జస్ట్ ఆయన ఏం ఆవిడకి నోరు తెరిచి మందు తాగమని చెప్పలేదు కదా. ఇద్దరు కలిసి చచ్చిపోదాం అనుకున్నారు కాబట్టి ఇద్దరు తాగారు. అక్కడి వరకు ఆయన చేసిన దాంట్లో అత్యాచారం చేయలేదు, లేకపోతే అమ్మాయిని గొంతు పట్టుకొని నులిమి చంపేయలేదు కాబట్టి మేబీ అదే జస్టిస్ ఏమో, అంతవరకే. నేనేమంటున్నా, అదే గనక కోర్టు అభిప్రాయపడితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు? అసలు జైలుకి వెళ్ళకుండా ఉండడానికి అబ్బాయి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే కదా మరి. ఏదైనా కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తారు అంటే సమాజంలో మనది అవునన్నా కాదన్నా అసమ సమాజం. అంటే పురుషులకి ఉండే హక్కులు అవకాశాలు ఎక్కువ స్త్రీలతో పోలిస్తే. పైగా కులం ప్రకారం చూస్తే కూడా పై కులాల వాళ్ళకు ఉండేంత అవకాశాలు కింది కులాల వాళ్ళకి, అంటే అణగదొక్కబడిన కులాల వాళ్ళకి ఉండవు. అలాగే డబ్బు పరంగా చూస్తే కూడా
పై కులాల వాళ్ళకు ఉండేంత, డబ్బున్న వాళ్ళకు ఉండేంత, డబ్బు లేని వాళ్ళకి అవకాశం ఉండదు. ఇప్పుడు రాజకీయంగా వీళ్ళకి ఉండే అండదండలు కావచ్చు, పోలీసు వ్యవస్థని మేనేజ్ చేయగలిగే అవకాశాలు కావచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అతను అమ్మాయికి అన్యాయం చేయగలుగుతాడా, అమ్మాయి అబ్బాయికి అన్యాయం చేయగలుగుతాడా? మనం అలా చూడాలి ఈ కేసుని. అలా చూస్తే గనక ఖచ్చితంగా అతనే నేరస్తుడు అనేది వాస్తవం. ఆ నేరస్తుడు అతను ఈ అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు, అమ్మాయి కూడా ప్రేమించింది, కలిసి బతుకుదాం అనుకున్నారు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి విడిపోదాం అనుకున్నారు. అలా ఎలా చేస్తావు అంటే కలిసి చచ్చిపోదాం అనుకున్నారు. కలిసి చచ్చిపోదాం అనేది డ్రామా అని ఇక్కడ ఆమెని చచ్చిపోవటానికి ప్రేరేపించాడు అనేది ఇక్కడ. అంటే ఈయన తాగలేదు, ఆవిడని మాత్రమే ప్రేరేపించాడు. ఆమె ఎక్కువ తాగింది, ఈయన తక్కువ తాగాడు. ఓకే, అది కూడా ప్రీ ప్లాన్డే అని అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వస్తుందంటే ఈ డౌటు, అతను తల్లిదండ్రుల ఆస్తి లేకుండా నేను బతకలేను అనుకున్నాడు. ఓకే, కారులు లేకుండా ఉండలేను అనుకున్నాడు, బంగ్లాలు లేకుండా ఉండలేను అనుకున్నాడు. అందుకే ఈ డ్రామా ఆడాడు. నిజంగా గనక అవేమీ లేకపోయినా నేను బతుకుతాను అంటే గనక, బతకగలను అని అతను అనుకుంటే గనక, బతకాలి అని అనుకుంటే గనక బయటకు వచ్చేసేవాడు కదా. అప్పుడు ఇంక ఈ డ్రామాతో పని లేదు కదా. ఈవిడ కూడా యాక్టింగ్ లో మంచిగానే అప్పుడప్పుడే స్థిరపడుతుంది. అవును, మంచి ఛాన్సెస్ వస్తున్నాయి, ఇద్దరు బయట సంపాదించుకునే వాళ్ళు కదా. అందుకే అతను ఆమె ఏమైపోయినా పర్వాలేదు, నేను ఇందులోంచి బయటికి రావాలి అనుకున్నాడు. అమ్మాయి పట్టుపట్టింది, మనం కలిసి బతకాల్సిందే అంది. అది అక్కడ అతనికి రుచించని విషయం. అందుకని చెప్పి ఏది ఏమైనప్పటికీ ఇట్లా చేయదలుచుకున్న అబ్బాయిలు ఎవరైనా సరే వాళ్ళ ఆటలు కట్టాలి అంటే, ఒకవేళ ఇలా చేయదలుచుకున్న అమ్మాయిలైనా సరే ఆటలు కట్టాలి అని అనుకుంటే ఈ విషయంలో మట్టుకు కోర్టు పరిధి దాకా వ్యవహారం వెళ్ళినప్పుడు త్వరితగతిన న్యాయమో అన్యాయమో జరిగితే ఒక చర్చ జరుగుతుంది సమాజంలో. అది ఇక్కడ ఏమీ ఉపయోగం లేదు. ఇవాళ ఏం ఉపయోగం చెప్పండి, ఎవరికి గుర్తు కూడా ఉండదు. అది సంగతి. అందుకని ఏంటి అంటే ఈలోపు ఎంతోమంది అమ్మాయిలు అన్యాయం అయిపోయి ఉంటారు. ఈలోపు ఇలాంటి కేసులు చాలానే జరుగుంటాయి. అందుకే తల్లిదండ్రులు కూడా ఒకంత విజ్ఞతతో ఉండాల్సిన అవసరం ఏంటి అంటే, మీ పిల్లలు మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాను అంటే, మీకు ఆ పెళ్ళి నచ్చినా నచ్చకపోయినా మీరు సహకరించదలుచుకోకపోతే సహకరించకండి, అంతేగాని వ్యతిరేకించకండి. వాళ్ళ బతుకు వాళ్ళని బతకనివ్వండి. ఒకవేళ వాళ్ళు బతకలేక మేము మోసపోయామనో నష్టపోయామనో వస్తే మీరు ఎలాగో పెద్ద దిక్కున్నారు. అంతేగాని మీ నిర్ణయాలే వాళ్ళకి శిరాధార్యం అవ్వాలి అని అనుకునే మొండి పట్టుదలలోకి వెళ్లకుండా ఉన్నట్లయితే ఇవాళ అసలు ఈ 24 సంవత్సరాల వ్యవహారం జరిగి ఉండేది కాదు. కరెక్ట్. ఇలాంటి కేసులు ఇంకా ముందు రాకుండా ఉండాలంటే పేరెంట్స్ కూడా ఆలోచించాలి. పేరెంట్స్ కూడా కనువిప్పిది, అలాగే అబ్బాయిలకు కూడా కనువిప్పిది. ఏంటి, అవన్నీ ఉంటేనే జీవితమా? నచ్చిన అమ్మాయి పక్కన ఉంటే చాలదా? ఏం పని చేసుకునే ఓపిక ఉంది కదా, పని చేసుకోవచ్చు కదా. బంగ్లాలో ఉంటేనే నిద్ర పడుతుందా? అంటే 24 సంవత్సరాలు కని పెంచిన తల్లిదండ్రులను వదులుకోలేకపోవచ్చు కదా. అవునండి. ఇప్పుడు ఒకవేళ చచ్చిపోదలుచుకున్నాడు కదా, అప్పుడు వదిలేసేవాడేగా. ఇది లాజిక్. అందుకని ఖచ్చితంగా తన ప్లాన్డ్గానే చేశాడండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.